రాజమౌళిలాగా ఆలోచించడం మన వల్ల కాదు కాబట్టి మనకు వచ్చిన అవకాశం ఏంటంటే మన ఈ డబ్బు రాజమౌళి గారు పెట్టిన 100 కోట్లని ఏం చేయాలి, నేను 80 కోట్లు రెమ్యునరేషన్లు ఇచ్చాను అనుకోండి, 20 కోట్లు పెడితే 100 కోట్లు అయిందిగా. అవును, ఆయన 20 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చి 80 కోట్లు సినిమా తీస్తున్నాడు. అది మనం ఆలోచించట్లేదు. ఓకే, సో దాన్ని రివర్స్ చేసి సినిమా ప్రధానం ఆయనకి, రివర్స్ చేసి మనం దాన్ని రాజమౌళికి సినిమా ప్రధానం, మరి వీళ్ళకి ఏంటి ప్రధానం అండి సార్? సినిమా ప్రధానం సార్. ఇప్పుడు దిస్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ ప్యాషన్ అండ్ మార్కెటింగ్. సార్ మంచి వర్డ్. ప్యాషన్తో సినిమా తీసేవాళ్ళు ప్యాషన్తో తీస్తారండి. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ అని మొన్న 2.5 కోట్లతో వచ్చిన సినిమా 40 కోట్లు చేసింది. అంటే ఎంత ప్రాఫిట్ వచ్చిందండి? 30-40 కోట్లు ప్రాఫిట్ వచ్చిందండి. మొన్న వచ్చిన రాజు వెడ్స్ రాంబాయ్ 3.5 కోట్ల సినిమా, అది కూడా 15 కోట్లు 20 కోట్లు చేసింది. సో మనం ప్యాషన్తో తీశారు ఆ సినిమా. నువ్వు 2.5 కోట్లకి ఎందుకు సినిమా తీయవు? నేను పెద్ద ప్రొడ్యూసర్ని అయిపోవాలి, నేను కూడా 500 కోట్లు సినిమా తీయాలి అని నాకు ఒక కోరిక కలుగుతుంది. సో తీసి నేను ఒక హీరో 100 కోట్లు ఇస్తాను, ఇంకోటి 100 కోట్లు ఇస్తాను, ఎందుకు తీస్తాను తెలియదు, 4-5 ఏళ్ళు తీస్తాను, 500 కోట్లు అయిపోయింది, నన్ను అన్యాయం చేసేది ఇండస్ట్రీ ప్రజలు అంటాం. ఎందుకు అవుతుంది? అది నీ తప్పు కదా. అవును, మీరు అన్నట్టు మెప్పించినట్టు తీయకపోవడం నీది కదా తప్పు. సినిమా సరిగ్గా తీయి, ఆ సినిమాలు ఆడుతున్నాయి మన దగ్గర ఆడినాయిగా. అవును, ఇప్పుడు మీరు దురంధర్ ఎగ్జాంపుల్ చెప్పమంటున్నారు, ఎందుకు మన రాజు వెడ్స్ రాంబాయ్ లవ్ హార్ట్స్ ఎందుకు తీసుకోం మనం? అవును, మన ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకో, మన దగ్గర తీసుకోను, మన దగ్గరే వస్తుంది. 3.5 కోట్లతో తీసిన సినిమా 15 కోట్లు వచ్చిందంటే 5 రెట్లు లాభం కదా. అది 2.5 కోట్లు 40 కోట్లు చేసింది. 40 కోట్లు, ఓకే. అది కదా ఎగ్జాంపుల్ తీసుకోవాలి. అవును, మనం అలా తీయలేము. మళ్ళీ మనకు భయం, మళ్ళీ మనకి అంటే భయం కూడా కాదు. ఆ సినిమా ప్రొడ్యూసర్ ఎవరు ఇప్పుడు చెప్పమని ఎవరికి తెలియదు సార్, నాకు కూడా తెలియదు. ఇప్పుడు మరి ఈ సినిమా 100 డబ్బులు పోయిన ఈ సినిమాల పేర్లు, మీరు చెప్పిన సినిమాల పేర్లు ప్రొడ్యూసర్లు మనకు తెలుసు. అవును, నాకు ప్రొడ్యూసర్గా గుర్తింపు రావటం నాకు ఇక్కడ అవసరం. సినిమా తీసి డబ్బు సంపాదించడం, సినిమా ప్యాషన్తో తీయటం, మంచి సినిమా తీయటం అనేది నా ప్యాషన్ కాదు. నేను బిగ్గెస్ట్ సినిమా తీశాను, నా సినిమా ఇండస్ట్రీలో నేను చాలా పెద్ద ప్రొడ్యూసర్ అనిపించుకోవటం నాకు అవసరం. అది అదే జరిగిందా? సినిమాల పేర్లు నాకెందుకు. అదే సార్, అంటే ఈ మధ్య కాలంలో బాగా హైప్ తో వచ్చిన సినిమా రాజసాబ్, పాన్ ఇండియా అని ప్రభాస్ మార్కెట్ కూడా మనకు తెలుసు. అంటే హైప్ అని మీరు అనుకుంటున్నారు. హైప్ ఉంటే మరి ఓపెనింగ్ రావాలి కదండి. ఓపెనింగ్ రాలేదంటే హైప్ లేదండి అని అర్థం. ఓకే, హైప్ ఉందని మనం అనుకుంటే ఎట్ట కుదురుతుంది? ప్రజల్లో రావాలి, ప్రజల్లోకి వస్తే హైప్ ఉన్నట్టు. ఇప్పుడు ఏమీ లేని లిటిల్ హార్ట్స్ ఓపెనింగ్ వచ్చింది, ఇంత హైప్ ఉన్న సినిమా అని మీరు చెప్పేదానికి ఓపెనింగ్ ఎందుకు రాలేదు? రైట్, అవును, రావాలి కదా. ఉందా లేదా అనేది మనం డిసైడ్ చేయాలి. మనం అనుకుంటున్నాం, అవును, మన డబ్బులోనే కాబట్టి పబ్లిసిటీ ఇస్తున్నాం, హైప్ ఉంది. హైప్ జనానికి రావాలి, మనకు కాదు.